ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి, ధన్వంతరి దేవి, కుబేరుడిని పూజిస్తారు. ధనత్రయోదశి దీపావళి 5 రోజుల పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ 5 రోజుల్లో ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే ధనప్రాప్తి లభిస్తుంది? పండగలలో ధనత్రయోదశిని చాలా ముఖ్యమైన పండుగగా భావిస్తారు. దీనిని ధనత్రయోదశి లేదా దంతేరాస్ అని కూడా పిలుస్తారు. హిందువులంతా ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి, ధన్వంతరి దేవి, కుబేరుడిని పూజిస్తారు. ధనత్రయోదశి దేశీ దీపావళి 5 రోజుల పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ధన త్రయోదశి పూజా ముహూర్తం. బంగారం, వెండి కొనడానికి శుభ ఘడియలు ఎప్పుడంటే? ధన త్రయోదశి పూజా ముహూర్తం. బంగారం, వెండి కొనడానికి శుభ ఘడియలు ఎప్పుడంటే? హిందూ సంప్రదాయంలో దీపావళి పండుగకు శుభారంభం ఈ ధన త్రయోదశి పండుగతోనే జరుగుతుంది. పంచాంగం ప్రకారం త్రయోదశి తిథి అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి భగవాన్ కూడా భూమిపై అవతరించిన రోజు. అందుకే ఈ రోజున బంగారం, వెండి వంటి విలువైన లోహపు వస్తువులు, ఉప్పు, గోమతి చక్రం, చీపుర వంటివి కొనుగోలు చేయడం శుభసూచకంగా భావిస్తారు. అయితే ఈ ఏడాది ధనత్రయోదశి పూజకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం. దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచించే ధనత్రయోదశి 2025 ఈ ఏడాది అక్టోబర్ 18 శనివారం వస్తుంది. 5 రోజుల పాటు జరిగే దీపావళి పండుగ ధనత్రయోదశి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. తద్వారా అదృష్టం, శ్రేయస్సు కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ ధన త్రయోదశి రోజున బంగారం, వెండిని కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదమని భావిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి, వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేయడం మంచిదని విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ధన త్రయోదశి రోజున పూజా ముహూర్తం, బంగారం కొనుగోలు చేయడానికి శుభ సమయం తదితర విషయాలు తెలుసుకుందాం. సకల సిరులకు, అష్ట ఐశ్వర్యాలకు, సుఖసంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ఈ ధన త్రయోదశి పండుగ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ విశిష్టమైన ధన త్రయోదశి పర్వదినం రోజు లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కృతమైన రోజు కాబట్టి బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశి రోజు బంగారు, వెండి ఆభరణాలతో పాటు రాగి, పంచలోహ పాత్రలు కొనుగోలు చేస్తారు. రాబోయే సంవత్సరానికి ఇది సమృద్ధిదాయకం అని నమ్ముతారు. దీంతో ఏడాది పొడవునా ధనలక్ష్మీ కృపాకటాక్షాలు ఉంటాయని విశ్వసిస్తారు. అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుడిని కూడా ధనత్రయోదశి నాడు వ్రతాచరణ పూర్వకంగా ఆరాధిస్తారు. కుబేరుడిని కుబేర యంత్ర సహితంగా పూజించడం వల్ల అక్షయ సంపదలు కలుగుతాయని భావిస్తారు. మరీ ముఖ్యంగా ఈ ధన త్రయోదశి పర్వదినం రోజు ఇతరులకు అప్పు ఇవ్వకపోవడం, వృథా ఖర్చులు చేయకపోవడం సంప్రదాయంగా పాటిస్తారు. ధన్ తేరస్ పండుగ రోజు లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరిని పూజిస్తారు. ఈ పండుగ రోజు బంగారం, వెండి, లక్ష్మీదేవి, గణేష్ విగ్రహాలు, కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా వ్యాపారులు ధనత్రయోదశి చాలా మంచి రోజుగా భావిస్తారు. దీపావళి పండుగకు 2 రోజుల ముందు ఈ పండుగ వస్తుంది. 5 రోజుల దీపావళి పండుగలో ఈ ధనత్రయోదశి తొలి పండుగ కాబట్టి ఈ రోజున కొత్త బట్టలు ధరించి ఇంటిని పూలు, దీపాలతో అలంకరించి లక్ష్మీ పూజ చేయడం శుభప్రదం. అంతేకాకుండా అకాల మరణం సంభవించకుండా యమ దీపం ఆచరించడం కూడా విశిష్టమైనది. ధన్ తేరస్ 2025 పూజా ముహూర్తం. అక్టోబర్ 18 శనివారం రాత్రి 7:16 గంటల నుంచి రాత్రి 8:20 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:48 గంటల నుంచి రాత్రి 8:20 సాయంత్రం వరకు. వృషభకాలం సాయంత్రం 7:16 గంటల నుంచి రాత్రి 9:11 గంటల వరకు. త్రయోదశి తిథి ప్రారంభం అక్టోబర్ 18 మధ్యాహ్నం 12:18 గంటల నుంచి ప్రారంభం. త్రయోదశి తిథి ముగింపు అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. బంగారం,
వెండి కొనడానికి అక్టోబర్ 18వ తేదీన మధ్యాహ్నం 12:18 గంటల నుంచి అక్టోబర్ 19 మధ్యాహ్నం 1:51 గంటల వరకు శుభ సమయంగా చెబుతున్నారు. ధన త్రయోదశి 2025 వేళ పొరపాటున కూడా ఈ 3 పనులు చేయడం మరిచిపోవద్దు. దీపావళి పండుగ ఉత్సవాలు ధన త్రయోదశి పండుగతోనే ప్రారంభమవుతాయి. సిరి సంపదలను, సౌభాగ్యాన్ని ఇంట్లోకి ఆహ్వానిస్తూ బంగారం, వెండి, కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఈ పవిత్రమైన రోజుకు హిందూ సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ ఏడాది ధన త్రయోదశి అక్టోబర్ 18వ తేదీ శనివారం రోజు వస్తోంది. ఈ రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. ధన త్రయోదశి అనేది దీపావళి పండుగకు ముందు వచ్చే అత్యంత శుభప్రదమైన రోజు. ఈ 2025 రోజున భక్తులు లక్ష్మీదేవి, ధన్వంతరి, కుబేరుడు యమధర్మరాజులను పూజిస్తారు. ఈ రోజున సంపద, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. అలాగే ఆర్యోగం కోసం ధన్వంతరిని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజున శుభకరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల సంవత్సరమంతా సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ముఖ్యంగా శాశ్వత సంపదకు చిహ్నాలుగా భావించే బంగారం, వెండి కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం నిలుస్తుందని నమ్మకం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, లక్ష్మీదేవి స్వరూపంగా భావించే చీపురును కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, దరిద్రం తొలగిపోతాయని నమ్ముతారు. గోమతి చక్రం కూడా సానుకూల శక్తిని, శ్రేయస్సును ఆకర్షిస్తుంది కాబట్టి చాలామంది ఈ గోమతి చక్రం కొనుగోలు చేస్తారు. 1. యమ దీపం వెలిగించాలి. ధన త్రయోదశి రోజున పాటించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనది యమ దీపాన్ని వెలిగించడం. ధన్తేరాస్ పండుగ రోజు సాయంత్రం పూట ఇంటి బయట దక్షిణ దిశ వైపు ఒక మట్టి ప్రమిదలో 4 ముఖాలు ఉండేలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మృత్యుదేవుడైన యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుందట. అంతేకాకుండా యమ ధర్మరాజుని ప్రసన్నం చేసుకోవడానికి దీపం దానం చేస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులకు అకాల మరణం నుంచి రక్షణ లభిస్తుందని, ఆయురారోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. 2. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ధన త్రయోదశి పండుగ రోజు ఇంట్లో దీపాలు వెలిగించి, పూలతో అందంగా ఇంటిని అలంకరించి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించాలి. ఇంటి గుమ్మాలు, కిటికీల వద్ద నెయ్యి దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వల్ల దీపపు కాంతి చీకటిని, ప్రతికూల శక్తులను తొలగిస్తాయని నమ్మకం. ప్రధానంగా ఇంట్లో ఆగ్నేయం సంపద మూల కాబట్టి ఈ మూలలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. అలాగే ఈ రోజు పేదలకు, అవసరార్థులకు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. 3. తులసి పూజ మరియు తామర పూలమాల. ధన త్రయోదశి రోజు ఉదయాన్నే తులసి కోట ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేసి తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని విశ్వాసం. అలాగే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి తామర పూల మాల సమర్పించడం అత్యంత శుభప్రదం. అలాగే పసుపు బియ్యంతో కలిపి ముద్దగా చేసి ఇంటి ప్రధాన ద్వారంపై ఓం అని రాయడం వల్ల ఇంట్లో సంతోషం, సిరి సంపదలు, అదృష్టం కలుగుతాయని నమ్మకం.